చెప్పిన కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ నక్క కోడిపుంజు. ఒకరోజు ఒక నక్క అడవిలో ఆకలితో మలమల మాడిపోతూ ఎక్కడైనా ఏమైనా తిండి దొరుకుతుందా అని అంతా వెతుకుతోంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కానీ అదేమో ఒక చెట్టు మీద కూర్చుని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపయింది. ఏదో విధంగా ఆ పుంజుని చంపి తినాలని అనుకుంది. మెల్లగా చెట్టు దగ్గరికి వచ్చి, మిత్రమా మిత్రమా, నిన్న ఆకాశవాణి నుండి ఒక వార్త వినిపించింది. ఇక మీదట అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలిట. అందుకని నువ్వు కిందకి రా, మనిద్దరం కలిసి హాయిగా భోజనం చేద్దాం అంది. ఆ జిత్తులు మారి నక్క చెప్పే దాంట్లో ఎంత నిజముందో కోడిపుంజుకు కూడా తెలుసు. అందుకని అది, అవును నక్క బావా, ఆ వార్త నేను కూడా విన్నాను అని అంది. కానీ లోపల కోడిపుంజు నక్క నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తోంది. ఇంతలో ఒక ఉపాయం తోచింది. అప్పుడు ఇలా అంది, అదిగో నక్కబావా, నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు, వాళ్ళని కూడా రాని, అప్పుడు అందరము కలిసి పండుగ చేసుకుందాం అని అంది. వెంటనే నక్క, ఈ దారిన వచ్చే నా స్నేహితులెవరూ లేరే, ఇంతకు ఎవరొస్తున్నారబ్బా అని అడిగింది. అప్పుడు కోడిపుంజు, అదా, వేట కుక్కలు వాటి స్నేహితులును అంటూ జవాబిచ్చింది. వేట కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయింది, వణకడం మొదలుపెట్టింది. అమ్మో, వీటి కంట పడితే చావడం ఖాయం అనుకుంది నక్క. అదేంటి నక్క బావా, భయంతో వణికిపోతున్నావెందుకు అడిగింది కోడిపుంజు. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్న వార్త వినలేదేమో, సరే నేను మళ్ళీ కలుస్తాలే అంటూ పరిగెత్తి పారిపోయింది. ఇదిగో పిల్లలు, దీనివల్ల మనకేం తెలుస్తోంది? తనని మోసం చేయాలనుకున్న నక్క నుంచి తెలివిగా కోడిపుంజు అదే మోసాన్ని తిరిగి ఉపయోగించి తప్పించుకుంది. కథ కంచికి మనం ఇంటికి.